అదే నమస్కారం. 4-digit కోడ్ డెలివరీ అథెంటికేషన్ కోడ్ అంట, డిఏసి. ఆల్రెడీ నాకు 2 years నుంచి వస్తూనే ఉంటాయి. మా గ్యాస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో డెలివరీ పర్సన్ అతను అడుగుతూనే ఉంటాడు, చెప్తూనే ఉంటాడు. సమ్ టైమ్స్ ఒకవేళ చెప్పకపోయినా, మేబీ నేను లేనప్పుడు పిల్లలు ఏమైనా చెప్పకపోయినా వెళ్ళేవాడు నాకు తెలియదు. కానీ ఇప్పుడు మే 1 నుంచి ఖచ్చితంగా గ్యాస్ మీకు డెలివరీ చేయాలి అంటే, ఊళ్ళల్లో ఉన్నారు కానీ సిటీలో ఎవరైనా సరే గ్యాస్ మీ ఇంటికి డెలివరీ చేయాలి అంటే మీ మొబైల్కి నెంబర్ వస్తుంది, డిఏసి, డెలివరీ అథెంటికేషన్ కోడ్. అది చెప్తేనే గ్యాస్ సిలిండర్ మీకు ఇచ్చి ఎంటీ సిలిండర్ పట్టుకెళ్తాడు, లేదంటే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి జాగ్రత్త, మెసేజ్ రాగానే ఉంచుకొని ఆ డిఏసి నోట్ చేసుకుని వాళ్ళకి ఇవ్వండి. ఇక రేపు మే 1 తర్వాత నుంచి ఒక 1 month వరకు కొత్త గ్యాస్ కనెక్షన్లు ఏమీ లేవు, అలా సైలెంట్. అన్ని చక్కబెడితే ఆ తర్వాత ఇస్తామని చెప్పారు. తర్వాత మే 1 నుంచి 25 రోజులు, నేను ఆల్రెడీ గ్యాస్ బుక్ చేసి 25 రోజులైంది. ఆ తర్వాత నేను బుక్ చేయాలి కొత్తది. ఈ మధ్యలో నాకు గ్యాస్ బుక్ కాదు. సో 25 రోజులు మ్యాండేటరీ. తర్వాత మామూలుగా మనకి రోజు కూడా భారతదేశ వ్యాప్తంగా 80,000 టన్నుల ఈ గ్యాస్ అవసరం అంట, మన దేశం అవసరాల నిమిత్తం. అంటే 8 కోట్ల కేజీలు. ప్రజెంట్ వస్తున్నది ఎంత, 46,000 టన్నులు అంతే. ఓవరాల్గా అంటే దేశంలో కావచ్చు ప్రొడ్యూస్ అవుతుంది, బయట నుంచి వస్తుంది, మొత్తం 46,000 టన్నులు. అంటే 4,60,00,000 అంతే. ఇంకా ఎంత బ్యాలెన్స్, 3,40,00,000 కేజీలు దాదాపు గ్యాస్ కావాలి. అదే మన దగ్గర ప్రొడక్షన్ లేదు, బయట నుంచే రావచ్చే చాలా తక్కువ. కాబట్టి ఇంకొద్ది రోజులు కమర్షియల్ సిలిండర్ కష్టాలు తప్పు. తర్వాత మన దగ్గర నేచురల్ గ్యాస్ ప్రొడక్షన్ బాగానే ఉంటుంది. దాంతో పైపు నేచురల్ గ్యాస్ అది సప్లై అవుతుంది. అది దేశవ్యాప్తంగా 8 లక్షల కలెక్షన్లకు పెరిగిందంట, సంతోషం. ఏపీలో కూడా మన యుద్ధ ప్రాతిపదికన పెంచారు. అది కూడా జిల్లాకి 10,000 కలెక్షన్ ఏమో టార్గెట్ పెట్టుకున్నారు. లైక్ దేశవ్యాప్తంగా కూడా ఆ రకంగా అవుతుంది. సో ఓవరాల్గా అన్నప్పుడు మరికొద్ది నెలలు అంతే, మరికొద్ది రోజులు కాదు కానీ మరికొద్ది వారాలు వేసుకుందాంలే, నెలలొద్దు, మరికొద్ది వారాల పాటు అయితే ఇబ్బందులు తప్పని అనిపిస్తుంది గ్యాస్కి సంబంధించి. మీకు నియర్వే కనుక నేచురల్ గ్యాస్ పైపులు అంటే హ్యాపీగా తీసేసుకోండి. లేదు సిలిండర్ కనుక అన్నట్టయితే డొమెస్టిక్ అయితే ఇబ్బంది అయితే లేదు, కమర్షియల్ వాటికి ఇబ్బంది అన్నమాట నిజం. బట్ దాన్ని ఓవర్కమ్ చేస్తామని అంటున్నారు. ఎంత వీలైతే అంత గ్యాస్ వేరే చోటు నుంచి తెస్తామని అంటున్నారు. మన దగ్గర రిఫైనరీలో ప్రొడ్యూస్ చేస్తామని అంటున్నారు. బట్ ధరల విషయంలో మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగే అవకాశం అయితే ఉండదు. ఒకవేళ పెరిగితే నామినల్గా పెరగొచ్చని అంటూ ఉన్నారు. సో బీ ప్రిపేర్ ఫర్ ఇట్. బట్ రేపు మే 1 నుంచి డిఎస్సి కోడ్ మ్యాండేటరీ. అండ్ సిలిండర్ వచ్చేసి ఇప్పుడులాగా ఎప్పుడు పెడితే బుక్ చేయడానికి అవ్వదు, 25 రోజులు కావాలి. ఓవరాల్ అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ సిలిండర్, ఇంట్లో బయటకి ప్రయారిటీ.